ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మకర రాశికి చెందిన జాతకులకి జనవరి నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన ఫలితాలను జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మకర రాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితి ప్రథమార్థంలో అంటే వారం స్టార్టింగ్లోనే మీకు అంత అనుకూలమైన ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అయినప్పటికీ కూడా వారాంతంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇతరత్ర సామాజిక పరంగా కానీ ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం ఒక విచిత్రమైన గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ వారం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వ్యయ స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. తృతీయ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు. అంటే వ్యయ స్థానంలో రవి తర్వాత ద్వితీయ స్థానంలో శని, అలాగే తృతీయ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు. అంటే లైన్గా ఈ రాశికి చెందిన జాతకులకి అంటే వరుస క్రమంలో ఈ రాశికి చెందిన జాతకులకి రవి, శని, రాహు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. వీటిని మనం పాప కర్తరీ యోగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పాప కర్తరీ యోగం ఏర్పడినప్పుడు అలాంటి జాతకులకి అది మనం సంధికాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పాప కర్తరీ యోగం అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళకి సంధికాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పరిస్థితులన్నీ కూడా ఒక అగమ్య గోచరంగా ఉంటాయి. ఒక నిర్బంధమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఓర్పుతో ఉండాలి, చాలా సహనంతో ఉండాలి, సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం శారీరక ఉత్సాహం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలసట పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల అనుకున్నంతగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫలితాలు మీకు రాకపోవచ్చు. ఈ ఫలితాలు అనుకున్నంతగా రాకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా భంగపడతారు, నిరుత్సాహపడతారు, ఆందోళనకు గురవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇతరుల నుంచి మీరు ఏవైతే ఆశిస్తున్నారో అవి కూడా ఆ ఫలితాలు కూడా మీకు సానుకూలంగా ఉండకపోవటం వల్ల మీరు చాలా వరకు నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా అలాగే దానివల్ల ఏంటంటే పరిస్థితులు ఏవి కూడా మీకు సహకరించకపోవటం వల్ల మీకు ఆటోమేటిక్గానే ఒక రకమైన వైరాగ్య భావన ఏర్పడుతుంది, బుద్ధి భ్రంశం ఏర్పడుతుంది, సోమర్తనం ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే పట్టుదల కూడా తగ్గిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల నుంచి మీరు పొందే సహాయ సహకారాలు ఏవి కూడా మీకు లభించవన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు చాలా వరకు నిరుత్సాహపడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా ఆ వివాహ ప్రయత్నాలన్నింటినీ కూడా వాయిదా వేసుకోవటం అనేది చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. అంటే ఆర్థికంగా బాగుంటుంది, శత్రుశేషం లేకుండా చేసుకుంటారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, మీరు ఏదైనా ఆరోగ్యం బాగుంటుంది, రుణాల గురించి ఏమైనా అప్లై చేస్తే ఆ రుణాలన్నీ కూడా మీకు తీరుతాయి. అలాగే దాంపత్య జీవితానికి సంబంధించి అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే భాగస్వామి వ్యాపారాలతో బాగుంటుంది. ఇటువంటివన్నీ కూడా మీకు సానుకూలంగానే ఉంటాయి. అయితే ఇక్కడ పాపకర్తరీ యోగం ఏర్పడటం వల్ల ఏంటంటే వాటిలన్నిటికీ కూడా ఒక రకమైన బంధనం ఏర్పడుతుంది. వాటిలన్నిటికీ కూడా ఒక రకమైన బంధన స్థితిలో మీరు ఉండిపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ మకర రాశికి చెందిన జాతకులు ఎలాంటి భయం చెందకుండా, ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. పట్టుదలతో, నిబద్ధతతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరుత్సాహానికి, అంటే వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకూడదు. చాలా పాజిటివ్ దృక్పథంతో, చాలా పాజిటివ్గా మీరు ఆలోచిస్తూ, ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు మీ యొక్క కార్యాల మీద, మీ యొక్క పనుల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే జనరల్గా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వాళ్ళు ఉంటారు. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటారు. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ మకర రాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం కొంచెం ఆందోళన ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. గ్రహస్థితిని అనుసరించి ప్రతి విషయంలో కూడా ఒక రకమైన అనిశ్చితి ఏర్పడుతుంది, ఒక రకమైన అయోమయం ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు ఏ విషయంగానైనా కూడా వెంటనే వాళ్ళ నిర్ణయాలు చేయలేని స్థితిలో ఉంటారన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆర్థికంగా వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు సమస్య నుంచి వీళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్ర జాతకులు అంటే 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులకి కొంచెం శారీరకంగా కొంచెం మీరు ఆరోగ్యపరంగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ వారంలో ఈ నక్షత్ర జాతకులకి ప్రయాణాలు అనేవి ఖచ్చితంగా ఉండి తీరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో మీకు అలసట ఎక్కువ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల శారీరకంగా, మానసికంగా మీరు అలసిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులు 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా శని, రవి, కుజ యొక్క స్తోత్ర పఠనం చేయటం కానీ, ఆయా గ్రహాలకి పూజ చేయటం కానీ, అర్చనాది అభిషేకాలు చేయటం కానీ చేస్తూ ఉంటే చాలా వరకు ఆ దోష తీవ్రత అనేది తగ్గి మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.